తెలుసుకోబోతున్నాం. ఈ కథను విన్నా చదివినా సకల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కళ్ళు మూసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని భక్తి శ్రద్ధలతో ఈ దివ్యమైన కథలోకి ప్రయాణిద్దాం. హిమగిరుల శోభతో ప్రకాశిస్తున్న కైలాసగిరి అది. చుట్టూ మంచు కొండలు ఒకవైపు, మరోవైపు కన్నుల పండువగా వికసించిన పారిజాత, మందార, అశోక వృక్షాల సుగంధాలు ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయి. ఆ చల్లని పిల్లగాలికి ఆకులన్నీ శుతిమెత్తని సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ఆ దివ్యమైన నందనవనంలో కల్పవృక్షం నీడన ఒక మహాసభ కొలువుదీరి ఉంది. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు వంటి అష్ట దిక్పాలకులు, అలాగే నారద మహర్షి, అగస్త్యుడు, వశిష్ఠుడు లాంటి ఎందరో బ్రహ్మజ్ఞానులు అక్కడ ఆసీనులై ఉన్నారు. ఆ సభ మధ్యలో అత్యంత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న మణిమయ సింహాసనంపై సకల చరాచర జగత్తుకు మూలమైన ఆది దంపతులు పరమశివుడు